ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కానీ పీసీ కానీ యూజ్ చేసినప్పుడు సడన్ గా మౌస్ కానీ ల్యాప్టాప్ లో అయితే టచ్ ప్యాడ్ కానీ వర్క్ చేయడం మానేస్తుంది. దీన్ని ఫిక్స్ చేయడానికి నేను ఒక టెక్నిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, కొన్నిసార్లు మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ మౌస్ కానీ ట్రాక్ ప్యాడ్ కానీ మనకు వర్క్ అవ్వడం మానేస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నా మౌస్ అయితే వర్క్ అవ్వట్లేదు, కర్సర్ అయితే మూవ్ అవ్వట్లేదు, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర వైర్ కానీ వైర్లెస్ కానీ వేరే మౌజ్ ఉంటే దాన్ని కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, నా దగ్గర వైర్డ్ మౌజ్ అయితే ఉంది, నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. డిటెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాక మనకు ఇలాగ అనిపిస్తుంది. ఇక్కడ కేటగిరీస్లో లార్జ్ ఐకాన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ మౌస్ సింబల్ కనబడుతుంది ఫ్రెండ్స్. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు అలా అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ లాస్ట్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లైన్ అని, దీంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ట్రాక్ ప్యాడ్ అయితే వర్క్ అవ్వట్లేదు నాది. కాబట్టి ఇక్కడ మన ట్రాక్ ప్యాడ్ అయితే చూపిస్తుంది, ఇదిగోండి, ఈ ల్యాన్ స్మార్ట్ ప్యాడ్. ఇదైతే నా ల్యాప్టాప్ టచ్ ప్యాడ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకుని అప్లై చేసుకుని ఓకే నొక్కితే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నా మౌస్ అయితే వర్క్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు నా కర్సర్ అయితే మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీకు ప్రాబ్లం అనేది మ్యాక్సిమం సాల్వ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.